ఈ టీవీ ఛానల్ చూస్తున్న భువనగిరి ప్రాంతం పరిసరాల్లో ఉన్న ప్రజలందరికీ నేను తీన్మార్ మళ్ళా శనార్థిని పెడుతున్నా. ఇక మరి నేను ఓట్లలో పోటీ చేస్తున్నా. ఎందుకు పోటీ చేస్తున్నా అంటే నేను తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, తెలంగాణ వస్తే గద అవుతుంది అని చెప్పినా మరి ఇలా సర్కారు ఉల్టా చేస్తుంది. సర్కారు ఉల్టా చేసినప్పుడు నేను దాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది కదా. అందుకోసమే ఇవాళ బొమ్మలు తీసుకొచ్చి చేసుడు ఎందుకని చక్కగా మండలిలోనే పెడదాం అసలైన తీన్మారని ఇలా మీ ముంగడికి వచ్చిన ఇలా భువనగిరికి వచ్చి మీటింగ్ పెట్టినా. ఇక మరి మీరందరు కలిసి తీన్మార్ మళ్ళా కోటేస్తే చెడిపోతుందా అనే ముచ్చడి చెప్పుర్రు. ఇక ఏయ్ కలగనే తీన్మార్ మళ్ళా కోటేస్తే చెడిపోతుందక్క? చెడిపోదు కదన్నా. ఏమేం చెడిపోదన్నా, మీ నమ్మకాన్ని మీరు ఏదైతే నా మీద భరోసా పెడతారో ఆ భరోసాకు నేను బాధ్యత వహిస్తా. మీ కష్టాన్ని, మీ శ్రమను, మీ ఓటును నేను వృధా పోనీయా. మీకు దండం పెడుతున్నా. ఇవాళ పైసలు ఎవ్వరు ఇచ్చినా తీసుకోరి, ఎందుకంటే మా మల్లాన్ని ఇయ్యలేడు కాబట్టి మంది అన్న తీసుకోరి పైసలు. ఆ పైసలు తీసుకొని మల్లాన్నకు మాత్రం ఓటేయండి. ఇక శనాడికి నాయన ఇక మా పెద్ద మనుషులు ఉన్నారు, ఇక మీకు దండాలు అయితే పెడతారు మా పెద్ద మనుషులు. ఇక ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల పక్షపాతం ఉండే పార్టీ. ఇగో మా అన్నకు మొన్న టికెట్ వచ్చింది, ఇవాళ నాకు వచ్చింది, రేపు ఇంకో సామాన్యునికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఇది సాధ్యం. బయట పార్టీలలో ఎట్లుంటుంది? ఈ పోటీ చేస్తున్నా అంటే ఎన్ని పైసలు ఉన్నారని తాను ఉన్నాయి 2-3 కోట్లు అంటారు. వీళ్ళు కోట్లు అడుగుతలేరే. అయ్యా నీకు పోతావు కదా, తిరుగుతావు కదా, ప్రజల్ని కలుస్తావు కదా అన్నారు. కలుస్తామన్నాం, పోయినాం, కలిసినాం. ఆ అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఒక్కసారి రుణమైతే తీసుకోవాలి మనం. అది మన మీద బాధ్యత ఉన్నది. ఈ అమ్మకు నాకు ఓటేస్తే ఆ అమ్మకు చేరినట్టే. దయచేసి తీన్మార్ మళ్ళా నాకు ఓటేస్తారని చెప్పి దండాలు పెడుతున్నాను. ఆయన మొదటి ప్రాధాన్యత ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు. మేధావులారా, విద్యావంతులారా, మీ యొక్క